Greetings everyone in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. We have come to the very fag end of this epistle of James. యాకోబు పత్రిక చివరికి మనం చేరుకున్నాం. God has been teaching us precious lessons. I think you all have been benefited by the meditation on this epistle. దేవుడు అమూల్యమైన పాఠాలు మనకి నేర్పిస్తూ వచ్చారు. దాని ద్వారా ఈ ధ్యానాల ద్వారా మీరందరూ లాభపడ్డారు అని మేము ఆశిస్తున్నాం. Today we shall combine the fourth and fifth sections. The fourth section is from verse 13 to 18, which says or which exhorts us to have praise and prayer going together in our life. ఈ రోజున 13 నుంచి 18 వరకు ఉన్న భాగంలో 4వ భాగాన్ని మనం చూస్తాం. ప్రార్థన స్తుతి ఇందులో కలిసి సమాంతరంగా వెళ్ళాలి అనే మాట చూస్తాం. The final two verses concerns with our ministry to the backsliding people or those who have been led astray. అలానే 5వ భాగంగా 19-20 వచనాలలో వెనుకకు జారిపోయిన వారిని దారి విడిచి వేరే మార్గంలో వెళ్తున్న వారికి ఎలా మనం పరిచర్య చేయాలి అనేది చూస్తాం. Apostle James is exhorting us to have praise and prayer everyday habit. అయితే ఇక్కడ అపోస్తలుడైన యాకోబు ప్రార్థన స్తుతి మన అనుదిన అలవాటుగా మనం కలిగి ఉండాలి అని నేర్పిస్తారు. So praise and prayer they go together. ప్రార్థన స్తుతి అవి రెండు కలిసి సమాంతరంగా వెళ్ళేవిగా ఉంటున్నాయి. Prayer and praise they in every circumstances, whether it be joy or sorrow. అయితే మనం సంతోషం కలిగిన దుఃఖము కలిగిన ప్రార్థన స్తుతి ఆ రెండు మనం కలిగి ఉండాలి. So these two together should characterize our walk in our Christian life. అయితే ఈ రెండు కలిసి మన క్రైస్తవ జీవితంలో మన నడక ఎలా ఉండాలి అనే దాన్ని నిర్ధారించేవిగా ఉండాలి. When we have praise and prayer, it is a sign of maturity. మనం ప్రార్థన స్తుతి కలిగి ఉంటున్నాం అని అంటే మనము పరిపక్వతలోకి పరిపూర్ణతలోకి వస్తున్నాం అని అర్థం. Now we shall define what prayer is. ప్రార్థన అంటే ఏంటో నిర్వచిద్దాం. After listening to these definitions, we'll have a different perspectives about prayer. అయితే ఈ నిర్వచనాలు చూసిన తర్వాత ప్రార్థన గురించి వేరే దృక్పథాన్ని మనం కలిగి ఉంటాం. Usually we think that prayer does prepare us for the ministry and service. అయితే మనం సాధారణంగా ప్రార్థన అనేది మన పరిచర్య కొరకు సేవ కొరకు మనల్ని సిద్ధం చేస్తుంది అనుకుంటాం. But here the definition is prayer is our ministry and service. అయితే ఇక్కడ నిర్వచనం ఏంటి అని అంటే ప్రార్థనే మన సేవ, ప్రార్థనే మన పరిచర్య. I'll give you an example from 1 Samuel chapter 12 and verse 23. మొదటి సమయాలు 12:23లో ఒక ఉదాహరణ చూద్దాం. Where the prophet Samuel says, "Moreover, as for me, far be it from me that I should sin against the Lord by ceasing to pray for you." ఇక్కడ సమూయేలు ప్రవక్త ఇలా చెప్పాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు నాగుదును. So what was Samuel ministry? To pray for the people of Israel. ఇక్కడ సమూయేలు పరిచర్య ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రార్థించటం. So that's the first definition. Now we shall come to the second definition. అది మొదటి నిర్వచనం. రెండవ నిర్వచనానికి వద్దాం. Prayer is just not a means of preparing us for the encounters and battles of life. అయితే ప్రార్థన అనేది మనల్ని యుద్ధానికి సిద్ధపరిచే సాధనం మాత్రమే కాదు కానీ అదే యుద్ధం, అదే పోరాటం. It is not the preparation, it is the battle itself. అయితే అది సిద్ధపాటు కాదు, అదే యుద్ధం అని గమనించాలి. I'll give an example from Exodus chapter 17. నిర్గమకాండం 17లో నుంచి ఒక ఉదాహరణ మనం చూద్దాం. When Moses prayed, the Israelites won against the Amalekites. మోషే ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలీయులు అమాలేకీయుల మీద యుద్ధాన్ని గెలవటం మనం చూస్తాం. He lifted up his hands and prayed. ఆయన తన చేతులెత్తి ప్రార్థించటం మనం చూస్తాం. But when he put down his hand, the Amalekites won. The Israelites were defeated. అయితే ఎప్పుడైతే ఆయన చేతులు దించాడో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, అమాలేకీయులు గెలిచారు. So much so, Aaron and Hur supported the hands of Moses as he prayed. అయితే అలా జరుగుతూ వచ్చింది కాబట్టి అహరోను హూరులు మోసే చేతులని బలపరిచిన వారుగా పోయి ఊతమిచ్చిన వారుగా వాళ్ళు ఉంటున్నారు. So it was the prayer of Moses that gave the victory or defeat for the Israelites. అయితే మోసే యొక్క ప్రార్థనే లేదా ప్రార్థన చేయకపోవటం వాళ్ళకి విజయాన్ని ఇవ్వటం కానీ అపజయాన్ని ఇవ్వటం కానీ మనం చూస్తాం. So prayer is the battle itself. అందుకనే ప్రార్థనే
పోరాటం, ప్రార్థనే యుద్ధం. And the third definition is అయితే మూడవ నిర్వచనాన్ని మనం చూస్తే prayer is about the greatest work that we can do rather than getting our desired results. ప్రార్థన అనేది మనం చేసే గొప్ప పనిగా ఉంటుంది, అది మనం కోరుకున్నవి పొందటానికి మార్గముగా లేదు. In Acts chapter 12, we see Peter in prison. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉండటం మనం చూస్తాం. And we read in verse 5 that the prayer for him was being made fervently by the church. అక్కడ మనం చూస్తే సంఘము ఆసక్తితో ఆయన గురించి ప్రార్థిస్తుంది అనే మాట చూస్తాం. So we see it was the greatest work of the church by praying for Peter. అయితే పేతురు గురించి ప్రార్థించటం సంఘానికి ఉన్న గొప్ప పనిగా మనం అక్కడ చూస్తాం. With these definitions in view, let's meditate verse 13. అయితే ఈ నిర్వచనాల నేపథ్యంలో 13వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. Where apostle says, is anyone among you suffering? Then he must pray. అయితే అక్కడ అపోస్తలుడు ఏమంటాడంటే, మీలో ఎవరికైనా శ్రమ వచ్చిందా అతడు ప్రార్థన చేయవలెను అని అంటాడు. Suffering means to be in distress, to be in trouble. It can include physical weakness or being stressed out. అయితే ఇక్కడ శ్రమ సంభవించిన అని అంటే అది భౌతికమైన బలహీనత కావచ్చు, లేకపోతే ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి కూడా కావచ్చు. It can be emotional or personal problems. అది వ్యక్తిగతమైన సమస్యలు కావచ్చు, అలానే ఉద్వేగ సంబంధమైన మానసిక సంబంధమైన విషయాలు కూడా కావచ్చు. So the person who is suffering or in that situation is literally hopeless. అయితే అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి నిరీక్షణ లేనివాడుగా ఉంటాడు. He doesn't seem to get any relief or any help. అయితే ఎటువంటి సహాయము, ఉపశమనము లేనివాడుగా తను ఉంటాడు. So what is the advice? అయితే ఇక్కడ ఇవ్వబడుతున్న సలహా ఏంటి? What is the advice? Grumble, complain against others and blame the Lord for that situation. అయితే అక్కడ ఇవ్వబడుతున్న సలహా సనుక్కుంటూ, గొనుక్కుంటూ ప్రభు మీద, ఇతరుల మీద కొండేలు చెప్పటం, చాడీలు చెప్పటం, ఫిర్యాదులు చేయటమా? That's not the advice that Apostle James is giving. He says he must pray. అయితే అపోస్తలుడైన యాకోబు అటువంటి సలహా ఇవ్వట్లేదు, కానీ అతడు తప్పనిసరిగా ప్రార్థించాలి అని చెప్తాడు. So if we pray, what happens? What are the consequences? There are three possibilities. అయితే ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, దానివల్ల పర్యవసానాలు ఏంటి అని అంటే 3 సంగతులు జరగవచ్చు. Number one is God may remove that affliction. అయితే మొదటిది ఏంటంటే దేవుడు ఆ శ్రమని, ఇబ్బందిని తీసివేయచ్చు. In 2 Kings chapter 20 and verse 5, we see God is saying to Hezekiah through the prophet Isaiah, I have heard your prayers, I have seen your tears, I will heal you. రెండవ రాజులు 20వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే హిజ్కియా తోటి దేవుడు ఏమంటాడంటే, నీ ప్రార్థనని నేను అంగీకరించాను, నిన్ను బాగు చేస్తాను అని అంటాడు. So God may take away that suffering. That's number one option. దీని గురించి పర్యవసానాలలో ఒకటేమై ఉండొచ్చు అంటే దేవుడు ఆ శ్రమని, ఆ బాధని తీసివేయచ్చు. And secondly, we see God will keep the trouble but gives us extra grace, as it happened in the case of Apostle Paul. అయితే రెండవది ఏం జరగవచ్చు అంటే ప్రభు ఆ సమస్యని అట్లానే ఉంచి దాన్ని భరించటానికి ఎక్కువ కృపని మనకు అనుగ్రహించవచ్చు. అది పౌలు విషయంలో జరగటం మనం చూస్తాం. He said to Apostle Paul in 2 Corinthians 12:9, my grace is sufficient for you. 2 కొరింథీ 12:9లో నా కృప నీకు చాలు అని ప్రభువు పౌలుతో చెప్పటం మనం చూస్తాం. Then thirdly, there is a possibility of God asking us to wait till such solution is given to us. అయితే మూడవ మార్గం ఏమై ఉండొచ్చు అంటే, నేను పరిష్కారము మీకు ఇచ్చే వరకు మీరు ఎదురు చూడండి, వేచి ఉండండి అని ప్రభు చెప్పొచ్చు. In Acts chapter 3, we see a lame man right from his birth. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో మనం చూస్తే పుట్టింది మొదలుకొని ఆయన కుంటివాడిగా ఉన్న ఒక వ్యక్తిని మనం అక్కడ చూస్తాం. And we know in that chapter he was healed. అయితే ఆ అధ్యాయంలో మనం కొంచెం ముందుకు వెళ్తే ఆయన బాగుపడటం మనం చూస్తాం. But there is additional information given in Acts chapter 4 verse 22, which says he was over 40 years old. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 22లో ఆయన గురించిన మరింత సమాచారం ఇవ్వబడింది. అక్కడ ఏమని ఉంటుందంటే, ఆయన 40 ఏళ్లకి పైబడిన వాడు అని ఉంటుంది. He was always at the temple begging. అయితే ఆయన దేవాలయం దగ్గర కూర్చొని భిక్షమెత్తుకునే వాడుగా ఉంటూ వచ్చాడు. No doubt he must have prayed for his healing. అయితే నాకు స్వస్థతనివ్వు అని ప్రార్థన చేసుంటాడు అనటంలో ఎలాంటి అనుమానం లేదు. But he had to wait for 40 years till his lameness was taken away. ఆయనకున్న వైకల్యం తీసివేయబడటానికి
40 సంవత్సరాలు ఆయన ఎదురు చూడాల్సి వచ్చింది. So God may ask us to wait as an answer to our prayers. అయితే ప్రార్థన జవాబిచ్చే వరకు మీరు వేచి ఉండండి అని కూడా దేవుడు మనకు చెప్పొచ్చు. Similarly was the case with Apostle Paul and Silas. They were in prison in Acts chapter 16. అలానే అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో చూస్తే పౌలు సీలలు చెరసాలలో ఉండటం మనం చూస్తాం. We both find them in chains and in prison. అయితే వాళ్ళిద్దరూ చెరసాలలో ఉంటున్నారు, బంధకాలలో ఉంటున్నారు వాళ్ళు. And they were singing and praising God. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పాడుతూ ప్రభుని స్తుతించటం మనం చూస్తాం. I'm giving this example just to encourage us so that in times of our discomfort, in times of our suffering, we can always still be praising our Lord. అయితే ఈ ఉదాహరణలన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇటువంటి శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు పాడుతూ ఆయన్ని స్తుతించే వారంగా మనము ఉండాలి, ప్రోత్సాహం పొందాలి అని ఇవి చెప్పబడుతున్నాయి. Of course, the greatest example we know is that of Job, who amidst the death and destruction, still he had the courage to fall onto the ground and worship God. దీనికి శ్రేష్టమైన ఉదాహరణ యోబులో మనం చూస్తాం. ఎంతో నాశనము, మరణాలు సంభవించినప్పుడు ఆయన సాగిలపడి ప్రభుని స్తుతించిన వాడుగా మనకు కనపడతాడు. So when in suffering, remember, we must pray. శ్రమ సంభవిస్తే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మనము ప్రార్థించే వారుగా ఉండాలి. The second part of this verse 13 says, is anyone cheerful? He is to sing praises. అయితే ఇక్కడ రెండవ భాగము 13వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడవలెను అని ఉంటుంది. Our Lord does a great balancing act. అయితే మన ప్రభువు గొప్ప సమతుల్యతని కలిగించేవాడుగా ఉంటున్నాడు. Amongst all the sufferings, he is bringing those moments when we are happy, when we rejoice, when we can rejoice. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు వాటితో పాటు మనం ఆనందింపజేయటానికి, సంతోషం కలిగించే విషయాలు కూడా ఆయన కలుగజేసేవాడుగా ఉంటున్నాడు మన జీవితాలలో. There are times when we enjoy the good things and be joyful. అయితే కొన్నిసార్లు అటువంటి మంచి విషయాలు, మేలులు మనకి చేసినప్పుడు మనము ఆనందించే వారుగా ఉండాలి. So James exhorts us to sing praises. అందుకనే యాకోబు మనల్ని ఏమని ప్రోత్సహిస్తున్నాడంటే, కీర్తనలు పాడండి అని ఆయన చెప్తారు. But many times there is a tendency that even in our happiness, we tend to forget God. అయితే అనేక సార్లు ఏం జరుగుతుందంటే, మన ఆనందంలో, సంతోషంలో దేవుణ్ణి మర్చిపోయే వారంగా ఉంటాం. There is an English proverb or idiom which says, dark clouds always have a silver lining. అయితే ఇంగ్లీష్ లో ఈ సామెత ఉంటుంది, నల్లటి మేఘాలకి, కారు మేఘాలకి వెండిపోత ఉంటుంది అని వాళ్ళు చెప్పడం మనం చూస్తాం. So it just means that with every trouble there is a blessing that is attached. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ప్రతి శ్రమతో దానితో పాటు ఒక ఆశీర్వాదము జత చేయబడుతుంది అని అర్థం. It is just like giving a bonus to an employee. అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఒక ఉద్యోగికి అదనపు జీతం లేకపోతే అదనపు మొత్తాన్ని చెల్లించేటట్లుగా ఉంటుంది. So Paul also exhorts the Ephesian church in Ephesians 5:19. He says, speaking to one another in psalms, hymns and spiritual songs. FC 5:19లో ఈ రీతిగా పౌలు గారు సంఘాన్ని ప్రోత్సహించారు. ఒకరినొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించండి అని అక్కడ చెప్పడం మనం చూస్తాం. Paul also introduced the same topic in Colossians chapter 3. కొలస్సీ 3లో కూడా ఇదే మాటలు ప్రస్తావించటం మనం చూస్తాం. If we just be able to truncate the verses from 12 to 17 or able to divide these verses from 12 to 17, it goes like this. అదే 12 నుంచి 17 వరకు ఉన్న వచనాలు మనం చూస్తే ఆ మాటలు ఈ రీతిగా ఉంటున్నాయి. Verse 12, it's a heart of compassion or kindness, humility or gentleness. అదే 12వ వచనంలో మనం చూస్తే దయాలుత్వము, జాలిగల మనసు, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము అనే మాటలు అక్కడ కనపడతాయి. Verse 13 says it's a heart of forgiveness. 13వ వచనంలో క్షమాపణ కలిగిన హృదయం మనం కలిగి ఉండాలి అని చెప్పబడుతుంది. And verse 14, it tells of unified hearts. అలానే 14వ వచనంలో ఐక్యత కలిగిన హృదయాలు మనం కలిగి ఉండాలి అని చెప్పబడుతుంది. And verse 15, the peace of Christ ruling in our hearts. అలానే 15వ వచనంలో చూస్తే క్రీస్తు యొక్క సమాధానం మన హృదయాలలో ఏలుబడి చేసేదిగా ఉండాలి అని చూస్తాం. And finally in verse 16, it's a heart filled with the words of Christ. అయితే 16వ వచనంలో చూస్తే క్రీస్తు యొక్క వాక్యము మన హృదయాలలో సమృద్ధిగా నివసించాలి అని చూస్తాం. So all our songs should be based on the word of God. అయితే మన పాటలన్నీ దేవుని వాక్యం మీద ఆధారపడ్డవిగా ఉండాలి. Now we come to verse 14 and 15. 14-15 వచనాలకు వస్తే, is anyone among you sick? Then he must call for the elders of the church
and they are to pray over him, anointing him with oil in the name of the Lord. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను అని ఉంటుంది. So the first advice Apostle James gives us, if you are suffering, you must pray. అయితే ఇక్కడ అపోస్తలుడైన యాకోబు మనకి తెలియజేస్తుంది ఏంటంటే, శ్రమ ఏదన్నా సంభవిస్తే ముందు నువ్వు ప్రార్థన చేయాలి అనేది చూస్తాం. And secondly, it tells, if you are sick, you call for the elders of the church. అలా నేను రోగిగా ఉంటే సంఘపు పెద్దల్ని పిలిపించాలి అని చెప్తాడు. This is one of the difficult passages to understand and very easy to misunderstand. ఈ వాక్య భాగము అర్థం చేసుకోవటం చాలా కష్టం, అపార్థం చేసుకోవటం చాలా తేలిక. So we'll put some questions to ourselves and try to find out the exact meaning or the interpretation of these two verses. అయితే కొన్ని ప్రశ్నలు వేసుకొని ఆ ప్రశ్నల ద్వారా వీటి అర్థం ఏంటి అనే రాబట్టే ప్రయత్నం మనం చేద్దాం. What does James mean? This is the first question. What does James mean by when he uses this word sick? అయితే ఇక్కడ మనం మొదట వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, రోగిగా ఉన్నప్పుడు అనే దాంట్లో రోగి అంటే అర్థం ఏంటి అనేది ఆలోచన చేయాలి. It can mean spiritual sickness or it can mean physical sickness. అది ఆత్మీయమైన రోగం అయి ఉండొచ్చు, లేకపోతే భౌతికమైన రోగం కూడా అయి ఉండొచ్చు. This is the general term used in the New Testament. సాధారణంగా కొత్త నిబంధనలో వాడబడే పదముగా ఈ పదం ఉంటుంది. For example, when we read 1 Corinthians chapter 11, the passage we read for the table, verse 30 goes like this. It says, for this cause, for this reason, many of you are sick and weak and many sleep. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో మనము బల్ల సమయంలో చదువుకునే మాటలలో 30వ వచనం ఈ రీతిగా ఉంటుంది. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు అని ఉంటుంది. ఎందు నిమిత్తము వాట్ రీజన్ అని మనం అన్వేషిస్తే, if we want to know the reason, it says because we are not examining and taking part in the Lord's body and taking part in the blood of the Lord. ఎందుకు రోగులు అవుతున్నాం అనేది అక్కడ ఆలోచన చేస్తే, ప్రభు బల్లలో పాలు పొందే ముందు, రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పొందే ముందు మనల్ని మనం పరీక్షించుకోవట్లేదు కాబట్టి అని చూస్తాం. So obviously there is a spiritual sickness that is ultimately leading to physical sickness and many die, many sleep. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆత్మీయ రోగముగా ప్రారంభించబడి అది శారీరక రోగంగా మారి చివరికి మరణానికి దారితీసేదిగా ఉంటుంది. If you take this chapter 5 of the epistle of James in the context, he talks about Job whose suffering is only physical suffering. అయితే ఇక్కడ యాకోబు పత్రికలో ఇవ్వబడిన సందర్భాన్ని మనం చూస్తే, యోబు గురించిన ప్రస్తావనలో ఆయన కేవలం శారీరక రోగాన్ని లేకపోతే శారీరక శ్రమని అనుభవించిన వాడుగా మనకి కనపడతాడు. This sickness has been inflicted by Satan by the permission of God. అయితే ఈ రోగము దేవుని అనుమతితో సాతాను చేత కలిగించబడిన రోగంగా మనం చూస్తాం. So James perhaps is referring to physical sickness. బహుశా యాకోబు ఇక్కడ మనకి తెలియజేసేది భౌతికమైన రోగం అయి ఉండొచ్చు. But there is another problem. In verse 15 he says, if he has committed any sins, it will be forgiven. అయితే 15వ వచనంలో మనం చూస్తే, ఒకవేళ అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అనే మాటని మనం అక్కడ చూస్తాం. So there is some information that we need to think of. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన సమాచారం ఇందులో ఉంటుంది. Next question that we put ourselves is, why call the elders? అయితే మనం వేసుకోవాల్సిన రెండవ ప్రశ్న ఏంటంటే, సంఘపు పెద్దల్ని ఎందుకు పిలిపించాలి? If he is calling for the elders, there must be something very serious. పెద్దల్ని పిలిపించాల్సిన అవసరం వచ్చింది అంటే ఏదో తీవ్రమైన అంశము అక్కడ ఉండుండొచ్చు అని గమనించాలి. Because the elders are being ordained in the church to give the church a spiritual leadership. పెద్దలు ఆత్మీయ నాయకత్వం ఇవ్వటానికి సంఘములో నియమించబడిన వారుగా ఉంటున్నారు. It is not their job to go to every house praying for flu, viral fever, cold, cough and other sicknesses. అయితే ఇక్కడ మనం గమనిస్తే పెద్దల పని, వాళ్ళు ప్రతి విధమైన జ్వరానికి, జబ్బుకి, దగ్గుకి, ఇలాంటి వాటన్నిటికీ వెళ్ళి ప్రార్థించటం వాళ్ళ పనిగా లేదు అని మనం చూడాలి. But here James says they have been called for a special assistance to the person who is sick. అయితే ఇక్కడ రోగిగా ఉన్న అతనికి సహాయము కొరకు ప్రత్యేకంగా
వాళ్ళు పిలువబడటం మనం చూస్తాం. There is a twin purpose involved. One is for prayer and one is for medical assistance. ఇక్కడ రెండు అవసరతలు మనకి కనపడుతున్నాయి. ఒకటి ప్రార్థన చేయటం, రెండవది ఔషధాలు లేదా మందులు అందజేయటం. And secondly, there are two things happening when these elders pray over this sick person. అయితే ఈ రోగి గురించి ప్రార్థించినప్పుడు, పెద్దలు ప్రార్థించినప్పుడు రెండు సంగతులు జరగవచ్చు. Their prayer of faith will raise him, and if he has committed any sins, it will be forgiven. వాళ్ళు విశ్వాసంతో చేసిన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అయితే అలానే అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు అని చెప్పబడింది. So we examined two questions and tried to get an answer to those two questions. అయితే రెండు ప్రశ్నలు వేసి వాటి జవాబులు ఆలోచన చేశాం. We have firstly answered what does the term mean by sick. అయితే రోగి అనే మాటకు అర్థం ఏంటి అనేది ఆలోచన చేశాం. Secondly, we have tried to learn for what purpose elders are being called. తర్వాత రెండవదిగా పెద్దలు ఎందు నిమిత్తం పిలువబడుతున్నారు అనేది ఆలోచన చేశాం. The third important question is, where does oil fit in this healing? అయితే మూడవ ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే అక్కడ రాసే నూనె అది స్వస్థతలో ఎలా ఉపయోగపడుతుంది? Anointing oil as a prescription for God's healing power is just not found anywhere in the scriptures. నూనెని అభిషేకంగా వాడే నూనె స్వస్థతకి మూలం లేదా అది స్వస్థతనిస్తుంది అని బైబిల్లో మనకి ఎక్కడా కనపడదు. The word anointing oil means it's applying or rubbing as the term speaks, or we try to understand it. అభిషేకించటం అనే మాటని మనం చూస్తే అది గాయాలకి పూయటం అనే మాట అనే అర్థాన్ని మనం చూడొచ్చు. Oil has nothing to do with the healing of spiritual sickness. నూనెకి ఆత్మీయమైన స్వస్థతకి ఎలాంటి సంబంధం లేదు అని మనం చూస్తాం. Oil does not heal the sick. నూనె రోగిని స్వస్థపరచట్లేదు. In the episode of James, it is specifically said the prayer of faith will heal that person. అయితే ఇక్కడ యాకోబు పత్రికలో మనం స్పష్టంగా చూస్తే నూనె అతన్ని స్వస్థపరచట్లేదు, కానీ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది అనే మాటని చూస్తాం. In the days of biblical times, oil was primarily used as a healing medicine. అయితే బైబిల్ రాయబడిన దినాలలో నూనె అనేది ఒక ఔషధంగా వాడబడటం మనం చూస్తాం. Remember the Good Samaritan episode where the Good Samaritan applies the oil on the wounds of the Jew. అయితే మంచి సమరయుని వృత్తాంతంలో మనం చూస్తే ఆ గాయపడిన యూదునికి సమరయుడు నూనె పూయటం, ఆ గాయాలకి నూనె పూయటం మనం అక్కడ చూస్తాం. So traditionally it is a medical remedy. సాంప్రదాయంగా మనం చూస్తే ఆ గాయాలకి పూసే ఒక ఔషధం వలె అది వాడబడింది. Next, there is another phase, in the name of the Lord, anointing the oil in the name of the Lord. తర్వాత మరో మాట మనం చూసేది ఏంటంటే ప్రభువు నామములో నూనె రాయటం అనే మాట చూస్తాం. In the name of the Lord means giving authority to the Lord over that sickness. ప్రభు నామములో నూనె రాయటం అని అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ రోగము మీద ప్రభువుకి అధికారం ఇవ్వటం అని అర్థం వస్తుంది. Or in other words, saying to the Lord, Lord, you can heal the sickness, or you can remain silent over the sickness. అంటే మనం అలా చేసినప్పుడు ప్రభు ఈ రోగాన్ని తీసివేయి, లేకపోతే నీ చిత్తాన్ని బయలుపరచు, నువ్వు మౌనంగా ఉండు అని మనం ప్రభువుకి చెప్పటం. Today we see all around people or the pastors or the evangelists going around anointing with oil and saying this will heal your sickness. అయితే ఈ రోజున ప్రస్తుత కాలంలో మనం చూస్తే అనేక మంది సువార్థికులు, దేవుని దాసులైన వారు అనేకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు నూనె రాసి ఈ నూనె మిమ్మల్ని స్వస్థపరుస్తుంది అని చెప్పడం మనం చూస్తున్నాం. So we have to correctly understand the scriptures before we can take out a meaning and applications from it. లేఖనాలలో అర్థాన్ని గ్రహించిన వారమై దాన్ని మనం అన్వయించుకునే వారంగా ఉండాలి. Now we get to some applications from these few verses. అయితే ఈ కొన్ని వచనాలలో నుంచి అన్వయింపు మాటలు మనం చూస్తే, we have titled this chapter as sharing with concern. అయితే మనం ఈ అధ్యాయానికి ఏమని పేరు పెట్టుకున్నాం అని అంటే వాత్సల్యత కలిగి పంచుకోవటం అని పేరు పెట్టుకున్నాం. Applying the same principle to these 3 verses, we can say that when a person is seriously ill, the members of the church should pray over him and take care of his needs. అయితే అదే సూత్రాన్ని మనం చదువుకున్న ఈ 3 వచనాలకి అన్వయిస్తే, ఎవరైనా ఇబ్బందులలో రోగిగా ఉన్నప్పుడు ప్రార్థించి ఆయనకి స్వస్థత చేకూరేటట్లుగా మనం చెయ్యాలి అని చూస్తాం. And secondly, we must take care of his needs.
తర్వాత రెండవదిగా అతని అవసరతలు తీర్చే వారంగా మనం ఉండాలి అని చూస్తాం. There is another application is that that here in this context we emphasize no miracles are involved in this healing, but it's only a prayer of faith. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఎలాంటి అద్భుతాలు జరగట్లేదు, కానీ విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థతని చేకూరుస్తుంది అని చూస్తాం. Oil has no role to play and cannot work miracles by anointing the person with oil. అయితే నూనె రాయటం వల్ల ఏదో అద్భుతం జరుగుతుంది అని మనం అనుకోకూడదు. నూనెలో ఎలాంటి అద్భుతం లేదు. And there is a third application is we must not refuse medical help and be stubborn in saying that God will heal me. అయితే మూడవ అన్వయింపు మాట ఏంటి అని అంటే, మన ఈ ఔషధాలు మందులు ఏవైతే ఉంటున్నాయో అవి నాకు అక్కర్లేదు, నా విశ్వాసమే నన్ను పరుస్తుంది అని చెప్పడానికి కూడా వీల్లేదు. And fourthly, remember the healing is all God's authority to do or not to do. అయితే నాలుగవ మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వస్థపరచాలా లేదా అనేది దేవుని అధికారానికే వదిలేయాలి, అది ఆయన ఇష్టం. And the fifth application is God's healing power is given to the church, not for any individual. అయితే ఐదవ అన్వయింపు మాట ఏంటంటే, స్వస్థపరిచే వరము అది సంఘానికి ఇవ్వబడింది, ఏ ఒక్క వ్యక్తికి ప్రత్యేకంగా ఇవ్వబడింది కాదు. The elders who represent the church, they go over to the sick person, they pray for him, and their prayer of faith will definitely heal the person. అయితే సంఘానికి ప్రతినిధులుగా ఉన్న పెద్దలు ఆ ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచేదిగా ఉంటుంది. So number one, if you are suffering, you pray. అయితే మొట్టమొదటిది మనం ఆలోచన చేస్తున్నానంటే, నీకేదైనా శ్రమ సంభవిస్తే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. And secondly, we have seen if you are sick, seriously ill, you call for the elders, they will pray. అయితే రెండవది మనం ఏం చూసామంటే, తీవ్రమైన రోగము నీకు ఏదైనా కలిగితే సంఘ పెద్దల్ని పిలిపించాలి, వారొచ్చి నీ కొరకు ప్రార్థన చేయాలి. And finally in verse 16 it says pray for one another. తర్వాత మూడవదిగా 16వ వచనంలో మనం చూస్తే ఒకరికొకడు ప్రార్థన చేయడి అని చూస్తాం. So that you may be healed, that's the purpose. అయితే ఎందుకు చేయాలి అనంటే, ఆ రీతిగా చేయటం ద్వారా మనం స్వస్థత పొందుతాం అని అక్కడ చెప్పబడింది. What does this verse teach us? అయితే ఈ వచనం మనకి ఏం నేర్పిస్తుంది? Mutual honesty, ఒకరి ఏడల ఒకరు యథార్థత కలిగి ఉండాలి, నిజాయితీ కలిగి ఉండాలి. openness and sharing of needs. తర్వాత ఒకరి అవసరతలు ఒకరితో పంచుకునే విషయంలో చాలా పారదర్శకత కలిగి ఉండాలి అని మనం చూస్తాం. Every believer should uphold the other believer in his spiritual struggles. అయితే ప్రతి విశ్వాసి ఎదుట విశ్వాసి ఆత్మీయంగా శ్రమ పడుతున్నప్పుడు అందులో సహాయపడేవారుగా ఉండాలి అని మనం చూస్తాం. And James is emphasizing the prayer of a righteous man. అయితే ఇక్కడ యాకోబు నీతిమంతుని యొక్క ప్రార్థన గురించి ఆయన నొక్కి చెప్పడం మనం చూస్తాం. The good feature of this epistle is James always makes a statement and then gives an example. అయితే ఈ పత్రిక యొక్క విశిష్టత ఏంటంటే, యాకోబు ఒక మాటని ఆ మాటకి ఉదాహరణలు కూడా తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. After making the statement in verse 16, he gives the example of Elijah in verse 17. అయితే 16వ వచనంలో ఆ మాట చెప్పిన తర్వాత 17వ వచనంలో ఆయన ఏలియా యొక్క ఉదాహరణ ఇవ్వటం మనం చూస్తాం. Many times we have meditated on the life of Elijah in our fellowship. మన సహవాసంలో చాలా సార్లు ఏలియా యొక్క జీవితాన్ని మనం ధ్యానించుకున్నాం. But today I'll just will recollect some salient features of his life. అయితే ఈ రోజున ఆయన జీవితంలో నుంచి కొన్ని విశిష్టమైన విషయాలు మీకు మరోసారి జ్ఞాపకం చేస్తాను. How he is a righteous man and how his prayers were accepted by the Lord. ఆయన ఎలా నీతిమంతుడిగా ఉన్నాడు, ఏ రీతిగా ఆయన ప్రార్థనలకి జవాబు పొందాడు అనేది చూద్దాం. Number one, he was always guided by the word of God. మొదటి సంగతి ఏంటంటే, దేవుని వాక్యము చేత అన్ని వేళలా నడిపించబడిన వాడుగా ఆయన ఉంటున్నాడు. Because when he was called to go to Brook Kerith, he went. When he was called to go to Zarephath, he went. When he called to go and stand before Ahab, he went. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. సారేపత్తుకు వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. అదే రీతిగా ఆహాబు దగ్గర వెళ్ళి ఆయన ఎదుట నిలబడు అన్నప్పుడు ఆ రీతిగా ఆయన చేసిన వాడుగా ఉంటున్నాడు. And secondly, he was fearless and courageous to do what the Lord told him to do. తర్వాత రెండవదిగా మనం గమనిస్తే ఆయన భయము లేని వాడుగా, ధైర్యవంతుడిగా దేవుడు చెప్పిన దాన్ని చేసిన వాడుగా ఆయన కనపడుతున్నాడు. And thirdly, most of the times he acted as a lone person, but he always remembered that God was on his side. తర్వాత మూడవదిగా మనం చూస్తే ఆయన
ఒంటరిగా ఉన్నప్పటికీ దేవుడు తన పక్షాన ఉన్నాడు అని నమ్మినవాడుగా ఉంటున్నాడు. And fourthly, he always resorted to prayer. Verses 17 and 18 we say, we pray and again he prayed. ఇక్కడ మనం 17వ వచనంలో చెప్పినట్లుగా 18వ వచనంలో చెప్పినట్లుగా ఆయన అన్ని వేళలా ప్రార్థించిన వాడుగా మనకి కనపడుతున్నాడు. So he's an example of persistent praying and consistent praying. అయితే ఎడతెగక ప్రార్థన చేసేవాడుగా, ప్రార్థనలో స్థిరత్వము కలిగిన వాడుగా మనకి ఆయన కనపడతాడు. Now we'll come to the final verses of this epistle. అయితే ఈ అధ్యాయంలో చివరి 2 వచనాలకు వద్దాం. I call it at a ministry for the backsliders or the wanderers. అయితే ఇక్కడ మనం దీనికి మనం పెట్టుకున్న పేరు వెనుకకు జారిపోయిన వారికి, దారి మళ్ళిన వారికి పరిచర్య చేయటం అని పెట్టుకున్నాం. Here Apostle James says, my brethren, if anyone among you strays from the truth. అయితే ఇక్కడ యాకోబు ఏం చెప్తారంటే, నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోతే. So this means a believer who has known the truth and is strayed from the truth, we are to restore him. అయితే దీని అర్థం ఏంటంటే, ఒక విశ్వాసి సత్యమును తెలిసిన వాడు సత్యము నుంచి తొలగిపోతే మనము వాటిని పునరుద్ధరించాల్సిన పని, బాధ్యత మన మీద ఉంటుంది అని చూస్తాం. The work of the church is not only to win the lost, but to win the saved. అయితే సంఘము యొక్క బాధ్యత ఏంటంటే, తప్పిపోయిన వాళ్ళని రక్షించటం మాత్రమే కాదు, రక్షించబడిన వారిని రక్షించటం, కొనసాగించటం కూడా అది సంఘ బాధ్యతగా ఉంటుంది. రక్షింపబడి తప్పిపోతే కూడా వాళ్ళని కూడా సమకూర్చే బాధ్యత సంఘానికి. So we should never confuse these two terms. అయితే ఈ రెండు మాటలని మన విషయంలో మనం సతమతం అవ్వాల్సిన అవసరం లేదు. According to Luke 15, we are seeking the lost. లూకా సువార్త 15 ఆధారంగా మనం చూస్తే, నశించిన వారిని రక్షించటానికి మనం వెతికే వారంగా మనం ఉంటాం. And from this passage there is another term which says winning the lost. అయితే ఇక్కడ ఈ పత్రికలో మనం చూస్తే మాట ఏంటంటే, తప్పిపోయిన వారిని రక్షించటం అనే మాట చూస్తాం. So first phrase applies to a sinner, the second applies to a believer. అయితే మొదటి మాట రక్షణ లేని వారికి సంబంధించిన మాట అయితే, ఇది రెండవ మాట రక్షించబడిన విశ్వాసులను ఉద్దేశించి చెప్పబడిన మాటగా ఉంటుంది. Apostle James, these are the people who wander away from the truth, stray away from the truth. ఇక్కడ అపోస్తలుడైన యాకోబు ఏం చెప్తారంటే, సత్యము నుంచి తొలగిపోయి వేరే మార్గంలో వెళ్తున్న వారు అని చెప్తాడు. That is a person gradually moving away from the will of God and from the purposes of God. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, దేవుని చిత్తము నుంచి, దేవుని ఉద్దేశాల నుంచి దూరంగా వెళ్ళిపోయే వ్యక్తిని మనం ఇక్కడ చూస్తాం. We may think, letting go away, what do we lose? అయితే మనం అనుకోవచ్చు, వెళ్తే వెళ్ళనివ్వండి, మనకేం నష్టం అని అనుకోవచ్చు. But there is a very important verse in the scriptures, Ecclesiastes 9 and verse 18, it says, one sinner destroys much good. Ecclesiastes chapter 9 verse 18. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును అనే మాట చూస్తాం. So this person who strays away from the truth can do a lot of damage. అయితే ఈ సత్యము నుంచి తొలగిపోయిన వ్యక్తి ఎంతో నష్టాన్ని కలుగజేసే ప్రమాదం ఉంటుంది. So it is very important that we should win the people back. అయితే అలా తప్పిపోయిన వారిని రక్షించాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉంటుంది. Our Lord was telling Apostle Peter in Luke 20 verse 32, when you are converted, strengthen thy brethren. లూకా సువార్త 22:32లో మనం చూస్తే, ప్రభువు పేతురుతో, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము అని చెప్పడం మనం చూస్తాం. So this is what ministry to the wandering people means. అయితే తప్పిపోయిన వారికి పరిచర్య చేయటం అంటే అర్థం ఇదే. That's what Peter did by writing the first and second epistles of Peter. అయితే పేతురు తన 2 పత్రికలు రాయటలో ఆయన చేసిన పని సరిగ్గా అదే. Paul also says in Galatians 6 and verse 1, if anyone is caught in any trespass, you who are spiritual, restore him. అయితే గలతీ 6:1లో పౌలు గారు కూడా ఏమని రాశాడంటే, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకుంటే ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలి అని రాయటం మనం చూస్తాం. So if you don't restore that person,
he is going to create a lot of damage to the church. అయితే అటువంటి వ్యక్తిని మంచి దారికి తీసుకురాకపోతే సంఘానికి ఎంతో నష్టం కలుగజేసేవాడుగా ఆ వ్యక్తి ఉంటాడు అనేది గమనించాలి. Secondly, there are two possibilities that God may inflict upon him. ప్రభు అటువంటి వ్యక్తి విషయంలో రెండు రకాల చర్యలు ఆయన తీసుకోవచ్చు. Number one, God will subject him to a strict discipline. మొదటిది కఠినమైన క్రమశిక్షణ కిందకి ఆయన్ని తీసుకొని రావచ్చు. And second possibility is, as we have read earlier in 1 Corinthians 11:32, God may cut short his life, many sleep. అయితే మనం 1 కొరింథీ 11:32లో చూసినట్టు అటువంటి వ్యక్తిని మరణానికి పాలు చేయవచ్చు. అక్కడ అనేకులు నిద్రించుతున్నారు అనే మాట మనం చూసాం. Remember, this man will not lose his salvation, but loses his physical life. అయితే ఈ వ్యక్తి రక్షణని కోల్పోడు కానీ తన భౌతికమైన ఆ ప్రాణాన్ని కోల్పోయేవాడుగా ఉంటాడు. How are we to restore such a person is the problem that confronts us. అయితే అటువంటి వ్యక్తిని మంచి దారికి ఎలా తీసుకురావాలి అనేది మన ముందున్న సమస్య. What is the ministry? అయితే ఎటువంటి పరిచర్య చేయాలి మనం? Number one is, according to 1 Peter chapter 4 verse 8, love covers a multitude of sins. అయితే మొదటి పేతురు 4:8లో మనం చూస్తే ప్రేమ అనేక పాపాలని కప్పును అనే మాట చూస్తాం. First of all, you have to love that person who has wandered away from the truth. అయితే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే సత్యము నుంచి దారి తొలగిన వ్యక్తిని ప్రేమించే వారంగా మనం ఉండాలి. Counsel him with a spirit of love, not with a spirit of vengeance. రెండవది మనం చేయాల్సింది ఏంటంటే ప్రతీకార దృష్టితో కాకుండా ప్రేమతో ఆయనకి సలహా ఇచ్చే వారంగా మనం ఉండాలి. What is the second precaution that we have to take? We need to watch ourselves lest we be seeing a speck in his eye when we have a log in our eyes. తర్వాత రెండవది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆయన కంటిలో ఉన్న నలుసుని చూడాలి అనే తాపత్రయంలో మన కంటిలో దూలం కనపడకుండా మనం మోసపోతున్నామేమో చూసుకోవాలి. We ought to be righteous first. ముందుగా మనము నీతిమంతులుగా ఉండాలి. And the third step is, I think it is the best job for the elders than for a single person. తర్వాత మూడవ మాట ఏంటంటే ఒక వ్యక్తి ఈ పని చేయటం కంటే పెద్దలు కలిసి ఈ పని చేస్తే మంచిది అని చూస్తాం. This is my personal opinion. ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగా ఉంటుంది. And fourthly, there has to be some preparation on our part. తర్వాత నాలుగవది మన పక్షాన కొంత సిద్ధపాటు అవసరం. What is that preparation? Preparation by prayer and preparation to the word. అయితే ఆ సిద్ధపాటు ఎలా ఉండాలి అంటే ప్రార్థనని చేసుకోవాలి. రెండవది దేవుని వాక్యపు వెలుగులో మనము సిద్ధపడాలి. So dear friends, this is how we can take some steps to restore a believer back to the fold, back to the fellowship. అయితే ఈ సూచనలు ఈ ప్రక్రియ ద్వారా తప్పిపోయిన విశ్వాసిని సరైన దారిలోకి మళ్ళీ సత్యంలోకి మనం వారిని ప్రవేశపెట్టగలుగుతాం. So if you are in trouble, you pray. అందుకనే శ్రమ సంభవిస్తే ముందుగా మీరు ప్రార్థించాలి. And secondly, if you are cheerful, praise the Lord. తర్వాత రెండవది సంతోషం కలిగితే ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. If you are seriously sick, call for the elders. తర్వాత తీవ్రంగా రోగి అయితే సంఘ పెద్దలని పిలిపించాలి. Oil does not have any part in the healing of a sickness. అయితే ఒక రోగిని పరచుటలో నూనె యొక్క ప్రాముఖ్యత ఏమీ లేదు. Remember, oil was used only for medicinal purposes. అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే నూనె అనేది ఒక ఔషధముగా మాత్రమే వాడబడుతుంది. It's only the prayer of faith that heals a person. అయితే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన మాత్రమే ఆ రోగిని స్వస్థపరిచేదిగా ఉంటుంది. By praying in the Lord means we give full authority to the Lord to heal or not to heal. అయితే ప్రభువుని ప్రార్థించినప్పుడు స్వస్థపరచాలా లేదా అనే అధికారము దేవునికే మనం వదిలేస్తున్నాం. And thirdly, we have to pray for one another. తర్వాత మూడవదిగా ఒకరికొరకొకరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. So dear friends, we have been able to complete this blessed book or blessed epistle of James. స్నేహితులారా, మనము ఈ చక్కని పత్రికని మనం ముగించుకోగలిగాం. It's a very short 5 chapters. చాలా క్లుప్తమైన పత్రికగా ఉంటుంది. 5 అధ్యాయాలు ఇందులో ఉంటున్నాయి.
Personally, I have benefited a lot from studying and meditating upon this epistle. అయితే వ్యక్తిగతంగా నా మట్టుకు నేను ఈ పత్రికని ధ్యానించట ద్వారా, అధ్యయనం చేయటం ద్వారా ఎంతో లాభాన్ని పొందాను. And I feel that it was a lot useful to you all. అలానే మీ అందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉంది అని నేను భావిస్తున్నాను. Finally, I thank God for helping me on this meditation, and may God bless you all. ఈ ధ్యానాలలో నాకు సహాయం చేసిన ప్రభువుకి మరోసారి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.